పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం సౌజన్యతతో, నాయకుల యొక్క సహకారంతో ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలు మీకు ప్రసాదించటం మాకు సంతోషదాయకం. ఈ వారంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవటం అది దైవ చిత్తానుసారంగా జరుగుతున్న ప్రక్రియగా భావించి, దేవుడు మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని బలపరిచి ఆధ్యాత్మిక వికాసం కొరకు ఈ ధ్యానాలు దోహదం చేస్తాయని నేను నమ్ముతున్నాను. మన పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం యొక్క ఆరాధనలు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, 9:30 నుంచి 10:30 వరకు రెండవ ఆరాధన ఈ అక్టోబర్ నుంచి ప్రారంభమైనవి. నిర్దేశించినటువంటి ఏరియాల వారు ఆయా సమయాల్లో హాజరు కావాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. మన పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం యొక్క 124వ కృతజ్ఞతార్పణల పండుగ డిసెంబరు మొదటి ఆదివారంన జరగబోతుంది. ఈ ఆరాధనలు ఇలాగే జరుగుతాయి, కానీ స్టాల్స్ ఈ విధమైనటువంటి ఏర్పాట్లు ఈ సంవత్సరం ఉండదని తెలియచేస్తున్నాను. ఆలయ ప్రాంగణంలో మిమ్మలను వివిధ స్టాల్స్ వారు కానీ, యూత్ కానీ, స్త్రీలు కానీ, సండే స్కూల్ వారు కానీ, వైటల్ ఫెన్ స్టాల్ వారు కానీ మిమ్మల్ని కలుసుకున్నప్పుడు వారిని ప్రోత్సహించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఆ విధమైనటువంటి ప్రోత్సాహంతో ఒక చక్కని పద్ధతిలో నియమ నిబంధనలను అనుసరిస్తూ మనము ఈ పండుగ ఆరాధన చేసుకోవాలని కోరుతున్నాము. మీరు ప్రార్థించి మీరు ఇవ్వగలిగినటువంటి సహాయ సహకారాలు ఈ సాంవత్సరిక కోత పండుగ విషయంలో మీరు ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. విశ్రాంతి దినమా విచారమలభించు దైవాది వరమా ఈనాడు మేము కూడి దేవాలయమున మాతృక దేవస్తుతి గావింతుమెదయు నీయందు సృష్టికర్త విశ్రామమొందెను నీయందు యేసుక్రీస్తు మృత్యుబంధమును త్రెంచుచు తాను లేచి చావు జయించెను నీయందు పవనాత్మ ఆదియబడెను భూవాసులిగినందు సంతోషపడుచు సువార్తని పాడి మా యేసు స్తోత్రము పితృపుత్ర శుద్ధాత్మ త్రిత్వం బహుదేవుని ఉత్సాహధ్వనితోడ ఎంతో స్తుతింతురు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములుగా
పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు గల దేవుని వాక్యం విందము. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడిను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసన నాశీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లముకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి, ఆమెన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమెన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములను ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను కడుగుకొని వాటిని తెలుపు చేసుకొనిన వారు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఈ మట్టుకు మొదటి పాఠం సరి. రెండవ పాఠముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 12 వచనములో గల దేవుని వాక్యం విందము. ఆయన ఆ జనసమూహం చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధించసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలేలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. ఈ మట్టుకు బైబిల్ పాఠములు సరి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. చూచుచు నీ ప్రేమ సంపూసు వార్తను, చూచుచు నీ ప్రేమ సంపూసు వార్తను, చాచుచు గరమును చక్కగా నీ వైపు, చాచుచు గరమును చక్కగా నీ వైపు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మార్గము విడి మేమందరము పోతిని, మార్గము
గణపరచుచుందువు ఘనమైన నీ కృప గణపరచుచుందువు ఘనమైన నీ కృప చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు నీ భయము మాయలను నిలుపుము నీదు ప్రభావమునరంగను నిలుపుము నీదు ప్రభావమునరంగను నీ భయము చేమేము వైభవముందుచు నీ భయము చేమేము వైభవముందుచు నీ భయము లేకుండా నీవు వినిగొన్నాను నీ భయము లేకుండా నీవు వినిగొన్నాను చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు నా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు దయచూచి మమ్మునెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు దయచేయగానివి దయచేయమని కోర దయచేయగానివి దయచేయమని కోర దయచూపి మన్నించు దయగల మా తండ్రి దయచూపి మన్నించు దయగల మా తండ్రి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు ప్రార్థన చేసుకుందాం. మా హృదయములకు ప్రాణప్రియుడైనటువంటి యేసయ్య, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ పవిత్రమైనటువంటి దినాన నిన్ను ప్రభువా మా హృదయములోనికి ఆహ్వానించటానికి, మా జీవితాలలో నీకు ఆయాసకరమైనటువంటి వాటిని తీసివేసుకుని ఒక పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి జీవితానికి ప్రభువా అంకురార్పణ జరగటం మాత్రమే కాకుండా అలాగా నడుస్తున్నటువంటి వారిని బలపరచటానికి ఈ ధ్యానం దోహదం చేయనట్లుగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి, నాకు కనబడండి, అందరికీ కనబడమని యేసయ్య పుణ్యనామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం సార్వత్రిక క్రైస్తవ సంఘం ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని ఆచరిస్తుంది. ఆ ప్రత్యేకమైనటువంటి దినాన్ని ఏమంటామంటే సమస్త పరిశుద్ధుల దినము అంటాం. నవంబర్ 1వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా సమస్త పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకునేటటువంటి దినం ఇది. విశ్వ క్రైస్తవ సంఘం వారి జ్ఞాపకం చేసుకుని దేవుని పాదాల యొద్ద కృతజ్ఞతాంజలి ఘటించేటటువంటి ఒక భావగర్భితమైనటువంటి అర్చన, ఆరాధన. కాబట్టి ఆల్ సెయింట్స్ డే అంటన్నమాట. ఈ ఆల్ సెయింట్స్ డే రోజున మనకి ఏర్పాటు చేయబడిన ఒక భాగాన్ని మీకు చదివి వినిపించటం జరిగింది. దానిలో 1-2 వచనాల్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము
9వ వచనం ఒకసారి చూద్దాం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. 14వ వచనం. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ఈ గంభీరమైనటువంటి మాటలు యోహాను తన యొక్క దర్శనములో, ఒక ఆధ్యాత్మిక పారవస్యములో ఆయన చూసినటువంటి దృశ్యాన్ని, ఆ పరలోక దృశ్యాన్ని ఆకలింపు చేసుకుంటూ ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణలో రాసినటువంటి అమూల్యమైనటువంటి మాటలు మనకి కనువిప్పు కలుగు చేసేటటువంటి మాటలు. ఒక ఆధ్యాత్మికమైన పులకింత, ఆధ్యాత్మికమైనటువంటి వికాసం, ఆధ్యాత్మికమైనటువంటి భయముతో కూడినటువంటి భక్తి పారవస్యం మనకి తప్పగా కలుగుతుంది. ఈ మాటలు వింటే మనకి వెంట్రుకలన్నీ అవి పొడుచుకొచ్చేటటువంటి ఆ రీతిలో అలాంటి అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ మాటలు మన జీవితంతో పోల్చుకుంటే మనం ఏ స్థితిలో ఉంటాము అనేటటువంటి ఒక పరిశోధన, పరీక్ష జీవితాలలో చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించాల. ఈ సమస్త పరిశుద్ధులు అనేటటువంటి జ్ఞాపకం చేసుకోవటం అంటే వీఆర్ రిమెంబరింగ్ ది సెయింట్స్. అంటే పరిశుద్ధులు ఇక్కడ ఎవరిని ఎక్కువగా మనము ఈ ఆల్ సెయింట్స్ డే రోజున మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటామంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకొనిరి. తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు పట్టుకున్నవారై. ఈ మాటలు ఒక పరిపక్వమైనటువంటి దేవుని కొరకు చాలా నిష్ఠతో, భక్తితో, రాజీ పడినటువంటి విశ్వాస పటిమతో తమ జీవితాంతము దేవుని కొరకు శ్రమ పడినటువంటి భక్తులను గూర్చి చెప్పబడినటువంటి మాటలు ఇవి. అంతేకాదు దేవుని కొరకు ప్రాణమును కూడా లెక్క చేయకుండా ఆయన స్వార్థ ప్రకటన కొరకు, ఆయన నామ ఘనత కొరకు, ఆయన యొక్క రక్షణ ప్రచురణ కొరకు ప్రయాసపడినటువంటి జీవితాల గురించి ప్రస్తావించబడినటువంటి మాటలివి అని మనకు ద్యోతకమవుతుంది. ఇంకా చెప్పాలంటే దేవుని కొరకు ప్రాణము పెట్టినటువంటి వారి గూర్చి మనము ఈ దినాన్న మన జ్ఞప్తి ప్రపంచంలోనికి తెచ్చుకుంటాం, మన స్మృతి పదంలోనికి తెచ్చుకుంటాం మాట. ఇలాంటి వారిని తెచ్చుకోవటం మన భాగ్యము. ఇలాంటి వారిని మనము సింహావలోకనం వారి జీవితం చేసి మన జీవితాన్ని పునీతపరుచుకునేటటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక వ్యాయామంలోనికి వెళ్ళటం అనేది ఒక
స్వాగతించవలసినటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవంగా మనము అభివర్ణించటం అది తప్పు కాదని నేను భావిస్తున్నాను. దేవుని బిడ్డలారా, రిమెంబరెన్స్ అనేది దేవుని వాక్యములో నిర్దేశించబడినటువంటి ప్రతి ఒక్కరూ అలవర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సాధన. రిమెంబర్ దోస్ హూ హ్యావ్ లివ్డ్ అవుట్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు అహర్నిశలు తమ ప్రాణములను ఒగ్గి తన ప్రాణములను ప్రాణదాతకు పెట్టినటువంటి బలైపోయినటువంటి వారిని ఈ దినాన్న మనం జ్ఞాపకం చేసుకుంటాం అన్నమాట. అంటే విశ్వాస వీరులను గూర్చినటువంటి ప్రస్తావన ఈ సమస్త పరిశుద్ధుల దినమును గురించి మనము ఈలాంటి కోవకు చెందినటువంటి వారిని గూర్చి మనము తలపోయటం అనేది మనకు చాలా చాలా మేలును చేకూర్చేదిగా మనము తెలుసుకోవాలా. పోప్ బోనిఫేస్ అనేటటువంటి ఆయన 609 AD మొట్టమొదటిగా ఈ సమస్త పరిశుద్ధులను నవంబర్ 1 కాకుండా మే 13వ తారీఖున ఈ యొక్క ప్రక్రియను ప్రారంభించినటువంటి వ్యక్తిగా చరిత్ర సూచిస్తుంది. తదుపరి పోప్ గ్రెగరీ III ఆయన 731 741 ఆ ప్రాంతంలో దీనిని ఆయన ఈ యొక్క ప్రక్రియను నవంబర్ 1వ తారీఖునకు మార్చినట్లుగా మనం చూస్తున్నాము. అంటే రోమ్లో ఉన్నటువంటి పీటర్స్ బెసిలికా దగ్గర ఒక చాపల్ని డెడికేట్ చేస్తూ ఈ మే 13వ తారీఖున జరిపేటటువంటి సమస్త పరిశుద్ధుల యొక్క దినాన్ని నవంబర్ 1కి మార్చినట్లుగా మనము చరిత్రలో చూస్తున్నాము. అది రోము అంటే కేథోలిక్ సంఘానికి సంబంధించినటువంటి వారికి మాత్రమే అది పరిమితమైనట్లుగా చూస్తున్నాము. తదుపరి 837 పోప్ గ్రెగరీ IV దీనిని విశ్వవ్యాపితమైనటువంటి సంఘానికి అందరూ కూడా దీనిని ఆచరించాలనేటటువంటి శాసనాన్ని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక రోమన్ క్యాథలిక్ వాళ్ళు మాత్రమే కాకుండా తక్కిన వారు కూడా అంటే ప్రొటెస్టాంట్ సంఘానికి చెందినటువంటి వారందరూ కూడా దీనిని ఒక ప్రత్యేకమైనటువంటి స్పృహతో ఆచరిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. నేటికి కూడా నవంబర్ 1న విశ్వవ్యాపితమైనటువంటి క్రైస్తవ సంఘాలు అన్ని డినామినేషన్స్ కూడా పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకునేటటువంటి ఉత్కృష్టమైన ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆరాధనలు విశ్లేషణలు చేస్తూ ఉండటం పరిపాటి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఈ తెల్లని వస్త్రములు ధరించుకున్నవారట వీళ్ళు. అంటే అంత పవిత్రమైనటువంటి జీవితములోనికి తమ బ్రతుకులను దేవుని పరిశుద్ధమైనటువంటి రక్తములో కడుగుకొని వారు అలాంటి పవిత్రమైనటువంటి జీవితంలోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి కోవకు చెందినటువంటి వారిని మాత్రమే మనం పరిశుద్ధులుగా వారిని పిలుచటానికి యోగ్యులుగా మనము అర్థం చేసుకోవాలా. దేవుని బిడ్డలారా, యేసయ్య యొక్క పవిత్రమైనటువంటి రక్తములో కడుగబడినటువంటి వారు, ఆయన కొరకు నిలబడినటువంటి వారు, జీవితాంతము వరకు సువార్త ప్రచురణ నిమిత్తము తెగించి ముందుకు వెళ్ళినటువంటి వారు,
తమ ప్రాణాలు దేవుని కొరకు పణంగా పెట్టినటువంటి వారిని మాత్రమే ఈ కోవకు ఈ పరిశుద్ధులుగా మనము అభివర్ణించటం అది సబబని, అది వాక్యబద్ధమని మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తే ఆ పరిశుద్ధుల యొక్క జాబితాను అక్కడ మనము మరి ఆ గ్రంథకర్త తెలిపినట్లుగా మనం చూస్తున్నాం. ఒక గెలాక్సీ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ ది సెయింట్స్ హూ సాక్రిఫైస్ దే లైఫ్స్. వారి జీవితంలో మొత్తం కూడా దేవుని మహిమార్థమై వారు ప్రాణములు ఒగ్గి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు శ్రమపడినటువంటి వారుగా మనము చూస్తున్నాం. ఆ జాబితాను మనం చూస్తే వారి యొక్క జీవన శైలి, స్వరము, ఆ జీవన స్పందన వర్ణనాతీతము, అది భావగర్భితమైనటువంటి విశ్వాస ప్రభంజనంగా ప్రతి హృదయాన్ని కదిలించేటటువంటి జీవితాలుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఈ కోవకు చెందినటువంటి వారినే పరిశుద్ధులుగా మనము చూడటం అనేది అది వాక్యబద్ధం. సెలబ్రేటింగ్ ది లైవ్స్ ఆఫ్ ది సెయింట్స్, ఈ పరిశుద్ధుల జీవితాన్ని మనము స్మృతి పదంలో మనం వెళ్ళటం అనేది అది వాక్యబద్ధము, అది మనకు ఆశీర్వాదకరం. ఇంకోటి కూడా నవంబర్ 2వ తారీఖున ఆల్ సోల్స్ డే అంటాం, సమస్త ఆత్మల దినం. వీరెవరంటే విశ్వాసములో పాదుగుని ఎదిగి దేవుని కొరకు వారు శాయశక్తుల ఆ దేవుని రూపములో మలచబడటానికి, దేవుని వాక్య ప్రకారము జీవించటానికి ప్రయాసపడి ఆ విశ్వాసములో కన్ను మూసినటువంటి వారిని ఎవరంటామంటే వారిని మాత్రమే ఈ సమస్త పరిశుద్ధులు మాత్రమే కాకుండా సమస్త ఆత్మలుగా వారిని జ్ఞాపకం చేసుకొనటం మనకి చారిత్రాత్మకమైనటువంటి సత్యం. ఈ భావన 13వ శతాబ్దంలో ప్రారంభమైంది. పరిశుద్ధులేమో తమ ప్రాణాలు పెట్టినటువంటి వారు, హతసాక్షులు, దేవుని కొరకు శ్రమ పడినటువంటి వారు ఈ పరిశుద్ధులు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆత్మల పరిశుద్ధమైనటువంటి ఆత్మలు ఎవరు? దేవుని యందు నిలబడి నిలదొక్కుని దేవుని కొరకు వారి జీవితాలని ఆయన సారూప్యతలోనికి మలచుటలో ప్రయాసపడి ఆ విశ్వాసములోనే కన్ను మూసినటువంటి వారిని, మన పితరులను, మన తాత ముత్తాతలను, మన సంఘములో ఉన్నటువంటి గొప్ప గొప్ప అలాంటి భక్తులను జ్ఞాపకం చేసుకొనటం అనేది ఈ సమస్త ఆత్మల దినం వారి కొరకు నిర్దేశించబడినది అని మనము చరిత్ర చెప్తున్నది మాట. అది 13వ శతాబ్దం నుంచి ఈ విధమైనటువంటి రీతిలో రోమన్ కేథలిక్ సంఘం అలాగే ప్రొటెస్టాంట్ సంఘస్థులు కూడా దీనిని ఆచరించటం జరుగుతుంది. ఈ రోజున నేను సమస్త పరిశుద్ధుల దినం కాబట్టి, అది ఆదివారం వచ్చినది కాబట్టి మనము దీని మీద ఎక్కువగా విశ్లేషణ జరుగుతుంది. దేవుని బిడ్డలారా, వీరు ఎవరు అని ఒక మాట మనకి వినపడుతుంది ప్రకటన గ్రంథంలో. వీరెవరో కొంత మనము విశ్లేషించాం. సువార్త ఎక్కడ పుట్టిందంటే దేవుని త్యాగములో పుట్టింది, దేవుని యొక్క తెగింపులో పుట్టింది, దేవుని యొక్క శ్రమలో ఆవిర్భవించింది. ఆ దేవాదిదేవు కుమారుడు మానవ రూపం ధరించి మానవుల కొరకు శ్రమపడి మానవుల కొరకు అవమానము భరించి
హింసను ఎదుర్కొని చివరికి తన ప్రాణదానం ఈ విముక్తి పదం ప్రారంభించుటలో, మోక్ష పదాన్ని మానవునికి అందుబాటులో తీసుకురావటంలో, ప్రతి మనిషిని దేవుని రూపంలో మలచుటలో ఆయన శిలువ అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నట్లుగా మన గ్రంథం చెప్తుంది. దేవుని బిడ్డలారా, శిలువ లేనిదే మనకి ముక్తి లేదు. నేనేం చెప్తున్నానంటే, దేవుడే అతి పరిశుద్ధుడుగా, పాపము లేనటువంటి వాడుగా, దేవుడుగా ఈ లోకములోనికి వచ్చి తన ప్రాణదానము చేసినటువంటి ది గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ బికమ్ ఎ మార్టియర్ ఫర్ ది అడ్వెంట్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రతి మనిషిలో పరలౌకికమైనటువంటి పారమార్థికమైనటువంటి సంస్కృతిని తీసుకురావటానికి, దేవుని స్వభావములో ఆ బిడ్డను మలచటానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ కుమారుడు తన ప్రాణదానం చేసి, ఇది ఒక విమోచన ప్రక్రియగా ఆయన అభివర్ణించి లోకానికి శిలువ యాగం అనేది మానవ ముక్తికి మార్గమని చూపించాడు మాట. కాబట్టి ఆ కోవకు చెందినటువంటి వారందరూ కూడా ఆయన కొరకు ప్రాణం పెట్టేటటువంటి వారే నిజమైనటువంటి పరిశుద్ధులు. ఆయన కొరకు నిలబడగలిగినటువంటి వారే నిజమైనటువంటి పరిశుద్ధులు. ఆయన యొక్క రక్తములో కడుగబడినటువంటి వారే నిజమైనటువంటి పరిశుద్ధులు. తమ వస్త్రములను కడుగుకొని దానిని తెలుపు చేసుకొనిరి. మహాశ్రమలు అనుభవించినటువంటి వారే పరిశుద్ధులు. దేవుని బిడ్డలారా, ఇది దేవుని గ్రంథం ఘోషిస్తుంది. ఈ విధంగా ఈ కోవకు చెందినటువంటి వారు మన యొక్క ఆధునిక క్రైస్తవ సంఘములో ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది మనము ఒకసారి ఆలోచన చేయాలా. లేరు అని నేను చెప్పను, కానీ ఎంతమంది ఉన్నారు? ఆది సంఘం మనం చూస్తే ఎన్ని హింసలకు గురి అయ్యారు వాళ్ళు విశ్వాసము కొరకు. మొత్తం సంఘమంతా చెదరగొట్టబడి, ఊచకోత కోయబడి, దేవుని కొరకు ప్రాణాలు ఒగ్గి రక్తదానము చేసినటువంటి, రక్తము ఏళ్లుగా పారినటువంటి అనుభవాలు చరిత్రలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, వారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ యొక్క వీరత్వం, ఆ యొక్క విశ్వాస, ఆ పటిష్టత, ఆ విశ్వాసం యొక్క లోతు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రావాలి. అలాంటి పౌరుషం, యేసయ్య యొక్క శిలువ పౌరుషం, ఆ శిలువ స్వభావం, ఆ యొక్క మరి త్యాగరూపితమైనటువంటి ఆ స్వభావం మనందరికి వస్తేనే కానీ ఈ దేవుని సువార్త కానీ, దేవుని రాజ్యము కానీ వ్యాప్తి చెందదు అనేటటువంటి విషయాన్ని మనము జ్యోతకం చేసుకోవాలా. రెండవది ఏంటంటే, పరిశుద్ధులుగా మనము చేయబడినటువంటి వారము అనేటటువంటిది కూడా మనము దేవుని గ్రంథంలో చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 13వ వచనంలో అననయ సౌలు గురించి చెప్తూ, ఈయన పరిశుద్ధులను హింసించినటువంటి వాడు అంటాడు. పరిశుద్ధులను అంటే సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులను హింసించినటువంటి వాడు. అలాగే అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 10వ వచనంలో సౌలు అనేక మంది పరిశుద్ధులను చెరసాల్లో పెట్టి వారిని హింసించి వారిని చంపినప్పుడు, నిర్దాక్షిణ్యముగా వారిని హింసించినప్పుడు
వారి ప్రాణాలు తీసినప్పుడు దానికి సమ్మతించినటువంటిది విషయాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధులను ఆ విధంగా చేయటం. తర్వాత మరి రోమాయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం, పరిశుద్ధుల కొరకు ఆత్మ ప్రార్థన చేస్తున్నట్లుగా నిలబడటానికి, ఆత్మ ఈ పరిశుద్ధులందరి కొరకు వారిని సాక్ష్యము నిలబడటానికి విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. దీంట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధత అనేది మన విశ్వాసము ద్వారా దేవుని కృప వలన పొందేటటువంటి అనుభవం ఒకటి. పరిశుద్ధులుగా చేయబడినాం. అందరం కూడా యేసుక్రీస్తునందు పిలువబడినటువంటి వారము పరిశుద్ధులుగా అభివర్ణించినట్లు, పరిశుద్ధులుగా చేయబడినట్లు, యు ఆర్ కాల్డ్ యాజ్ సెయింట్స్ త్రూ ది ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు విశ్వాసము వలన మనం పరిశుద్ధులుగా చేయబడినాం. రెండవది ఏంటంటే, పరిశుద్ధులుగా ఉండుటకు, అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించుట కొరకు మీరు పిలువబడినారు. యు ఆర్ కాల్డ్ టు లీడ్ ఏ హోలీ అండ్ సెయింట్లీ లైఫ్. అది చాలా ముఖ్యం. పరిశుద్ధులుగా చేయబడటం మాత్రమే కాదు, పరిశుద్ధులుగా జీవించుట కొరకు కూడా మనము పిలువబడినాము అనేటటువంటి సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ యొక్క సమస్త పరిశుద్ధుల దినము నాడు ఈ విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేవునిలో మనకు అమరత్వం వచ్చింది. యేసుక్రీస్తునందు అమరత్వముతో కూడినటువంటి జీవితానికి మనము ఒక నాంది ప్రస్తావన జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలా. వీఆర్ కాల్డ్ టు లివ్ ఏ ఇమ్మోర్టల్ లైఫ్. మనం అనుకుంటాం ఇమ్మోర్టల్ లైఫ్ అనేది మన యొక్క చనిపోయిన తరువాత ఒక అమరత్వముతో కూడినటువంటి అనుభవానికి మనం వెళ్తాము అనేటటువంటి విషయము మనం ఎప్పుడు భవిష్యత్తు పట్ల అలాంటి ఆలోచన కలిగి ఉంటాం. కానీ యేసుక్రీస్తులో ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, ఈ లోకములో ఉండగానే ఒక అమరత్వముతో కూడినటువంటి జీవితాన్ని, నీ జీవితం ఒక స్ఫూర్తిదాయకంగా ప్రభావితం చేసి ఇతరుల కన్నులు విప్పేటటువంటి, నీవు చనిపోయిన ఆధ్యాత్మికమైనటువంటిగా చనిపోయినటువంటి వారిని మేల్కొల్పు కలిగించేటటువంటి ఆ ఆధ్యాత్మిక సాంద్రత కలిగినటువంటి జీవితాన్ని జీవించుట కొరకు యేసయ్య యొక్క ప్రాణదానం, ఆయన యొక్క త్యాగం నీకు దోహదం చేస్తుంది. ఆ రక్షకుని వలన నీకు అలాంటి అనుభవంలోనికి you must attain a life of immortality to define it when you are on this earthly life. That is the greatest experience we gain from the living Jesus. యేసుక్రీస్తు ద్వారా నీకు కలిగినటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే, ఈ లోకములో ఉండగానే నీవు పారమార్థికమైనటువంటి పరిపక్వత సాధించగలిగి ఆ పరలోకపు అనుభవాన్ని ఈ లోకములోనే రుచి చూడగలిగేటటువంటి ఆ ఫోర్టేస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తులో నీకు లభ్యమైనటువంటి ఆ పారలౌకికమైనటువంటి జీవన విధానము, అది నీవు చచ్చిపోయినా అది జ్ఞాపకం ఉండేదిగా నిలిచిపోతుంది. నీ జీవితము అనేక మందిని కళ్ళు తెరిపిస్తుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల యొక్క ప్రభావం చాలా గొప్పది. అందుకే ఈ రోజున బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధులను గురించి మనం చదువుకుంటున్నాం.
ఈ లోకంలో ఉండగానే పరిశుద్ధులుగా జీవించినటువంటి వారు దేవుని బిడ్డలారా ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారు. ఆయన శిష్యులందరూ, ఆయన విశ్వాసులందరూ, ఆది సంఘస్థులందరూ దేవుని బిడ్డలారా పరిశుద్ధులుగా వారు ఈ యొక్క గొప్ప అనుభవంలోనికి, ఇమ్మోర్టల్ లివింగ్, అమరత్వముతో కూడినటువంటి జీవితంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. మదర్ తెరిసా, స్టెయిన్స్, స్టాన్లీ జోన్స్, జాన్ వెస్లీ, డేవిడ్ లివింగ్స్టన్, దేవుని బిడ్డలారా ఇంకా అనేక మంది, సాధు సుందర్ సింగ్, కైలాస మహర్షి, ఇలాంటి గొప్ప గొప్ప వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈవెన్ దేవుని బిడ్డలారా భక్త సింగ్, వీరందరూ సెయింట్లీ లైఫ్ వారు జీవించినట్లుగా, వారు చనిపోయినప్పటికీ ప్రజలను బ్రతికిస్తున్నారు, ఇంకా ఆ సేవలో ఉన్నారు అనేటటువంటిది వారి సేవ, వారి జీవితం ఎప్పుడు కూడా సమకాలీనంగా వారు నిద్రించినప్పటికీ ఆధ్యాత్మికంగా అనేక మందిని మేల్కొల్పు చేస్తున్నటువంటి వారు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. దక్షిణ ఇండియా సంఘంలో నాకు ఒకరు జ్ఞాపకం వస్తున్నారు. ఏ సెయింట్లీ బిషప్ ఆనందరావు శామ్యుల్ తండ్రి గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈజ్ ఎ సెయింట్లీ బిషప్. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో అలాంటి బిషప్ గారు కానీ, అలాంటి మోడరేటర్ కానీ ఇంతవరకు పుట్టలేదు. పుట్టాలని నేను ప్రార్థన చేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక సామాన్యమైనటువంటి ఒక మునీశ్వరులాగా జీవించి, ఒక యోగిలాగా జీవించి, దేవుని కొరకు ఆధ్యాత్మికమైనటువంటి ఆ పవిత్రతలో పండినటువంటి వ్యక్తిగా ఆయన చూస్తున్నాం. అలాంటి వారు ఎంతమంది ఉన్నారు? అలాంటి బిషప్లు ఎంతమంది ఉన్నారు? అలాంటి కాపర్లు ఎంతమంది ఉన్నారు? అలాంటి నాయకులు ఎంతమంది ఉన్నారు? అలాంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ థింగ్, అమరత్వముతో కూడినటువంటి జీవితం యేసులోనే సాధ్యం. బ్రతికి ఉన్నా దేవుని కొరకే, చనిపోయినా దేవుని కొరకే. విలువ ఒకటే. దేవుని బిడ్డలారా, ఇది జ్ఞాపకం చేసుకోవాలా. రెండవది ఏంటంటే రిలేటెడ్నెస్ ఆఫ్ ది డెడ్ విత్ ది లివింగ్. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంది చనిపోయిన తర్వాత మనకి వాళ్ళకి సంబంధం అనుకుంటున్నారేమో. కానీ యేసుక్రీస్తులో ఈ యొక్క ఆధ్యాత్మిక సంబంధం, ఆ అన్యోన్యత చాలా గొప్పది. ఈ సంబంధం అంటే చనిపోయిన వారితో బ్రతికి ఉన్న వారితో సంబంధం అనేది ఏ గ్రంథం కూడా దీని గురించి ప్రస్తావించదు. క్రైస్తవ సువార్త యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క బంధాన్ని సరి అయినటువంటి విధానంలో ప్రజలకు అర్థమయ్యేటట్లు విపులీకరించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నమాట. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో వారు విశ్వాసము ద్వారా మనతో మాట్లాడుతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ది లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ ది డిపార్టెడ్, అంటే చనిపోయినటువంటి వారు విశ్వాసము ద్వారా మనతో మాట్లాడటం అనేటటువంటి విషయాన్ని మనము సరి అయినటువంటి విధానంలో అర్థం చేసుకోవాలా. వారి విశ్వాసము, వారి నిరీక్షణ, వారి యొక్క దేవుని మీద ఆధారపడినటువంటి ఆ సంస్కృతి, దేవునిలో లీనమైపోయినటువంటి ఆ జీవన విధానాన్ని మనము వారి విశ్వాసము ద్వారా మనకు అందుబాటులో ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. ఇది చాలా గొప్పది.
మృతి అనేది స్ఫూర్తికి దారితీస్తుందన్నమాట. ఇలాంటి వారిని మనము జ్ఞాపకము చేసుకునటం వలన ఒక సంస్తుతి మాత్రమే కాదు, ఒక సంస్కరణ మనకి వారిని జ్ఞాపకము చేసుకునటం వలన వారితో ఉన్నటువంటి బంధాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి బంధాన్ని మనము విశ్వాసము ద్వారా దానిని సజీవము చేయటం వలన నీ జీవితము సంస్కరించబడి ఒక ఆధ్యాత్మిక సంస్కారములోనికి వెళ్ళి ఒక దేవుని యొక్క చిత్తములో అమరినటువంటి ఆ పరిపక్వమైనటువంటి జీవన విధానానికి అలవడటం అనేది మనము జ్ఞాపకము చేసుకునటం వలనే జరిగేటటువంటి విషయమని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ రిలేటెడ్నెస్, ఈ బంధం, ఈ సంబంధం, ఈ సామీప్యత ఆధ్యాత్మికం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని బిడ్డలారా, ఏదో మనకి అన్రిలేటెడ్గా ఉండటం కాదు, చనిపోయినారు వారితో మనకేం సంబంధం ఉంది అనేటటువంటి భావన కాదు. కానీ మనము జీవిస్తున్నప్పుడే మన కొరకు వారు ఆధ్యాత్మికంగా దేవుని యొద్ద వారు విజ్ఞాపన చేసేటటువంటి ఒక వనరులుగా ఉంటారు. వారి జీవితములు మన జీవితాన్ని సంసిద్ధపరిచేటటువంటి విషయంలో దోహదం చేసేదిగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనకు కనువిప్పు కలుగు చేసేటటువంటి వారు ఎల్లప్పుడూ మనము ఆ జ్ఞప్తి ప్రపంచంలోనికి తెచ్చుకోవటం, వారి జీవితాన్ని అడాప్టింగ్ అంటాం. సి త్రూ రిమెంబరింగ్ వీ అడాప్ట్ దేర్ లైఫ్. నాట్ ఓన్లీ రిమెంబరింగ్ బట్ అడాప్టింగ్, ఓనింగ్ అండ్ కల్టివేటింగ్ దేర్ లైఫ్, ఇన్కార్నేటింగ్ అంటాం. దేవుని బిడ్డలారా, ఇలాంటి చాలా ముఖ్యమైనటువంటి పదాలు. సంబంధం దేనిలో, నివాళి దేనిలో, వారికి కృతజ్ఞతాంజలి ఘటించేటటువంటి క్రియాజనితమైనటువంటి అనుభవం దేంట్లో అంటే వారి జీవితాల్ని మన జీవితాలతో పోల్చుకుని వారి జీవితాల ప్రకారం అడుగులు వేసి వారి జీవితములో వెల్లువిరిసినటువంటి ఆధ్యాత్మిక సుగుణాలతో మనం అలంకరించబడినప్పుడు ఒక సంస్కరణ, రిఫర్మేషన్ ఆఫ్ లైఫ్, రెనోవేషన్ ఆఫ్ లైఫ్, రీఫ్యూజింగ్ ఆఫ్ లైఫ్, రీఎక్విప్పింగ్ ఆఫ్ లైఫ్ జరుగుతుందనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇన్ దట్ సెన్స్ వీఆర్ రిలేటెడ్ టు ది డెడ్. దేవుని బిడ్డలారా, మూడవది ఏంటంటే ప్రిపేర్డ్నెస్ ఫర్ ది ఫ్యూచర్ గ్లోరీ. వీరినందరినీ, ఈ పరిశుద్ధులను, ఈ విశ్వాసులను, దేవుని కొరకు హతసాక్షులను, దేవుని కొరకు నిలబడినటువంటి వారిని మనము జ్ఞాపకం చేసుకొనటం వలన ఒక ప్రిపేర్డ్ లైఫ్, సంస్మరణ, సంసిద్ధతకు దారితీయాల. స్మృతి సంస్కరణ మాత్రమే కాకుండా సంసిద్ధత, రెడీనెస్ ఫర్ ది కాజ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని కొరకు ఎలాంటి విషమ పరిణామాలకైనా సంసిద్ధపడేటటువంటి ఆ శిలువ వీరత్వము మనలోకి రావాలా. ఆయన కొరకు నిలబడేటటువంటి ఆ యొక్క దీక్షాయుతమైనటువంటి పౌరుషము ప్రతి ఒక్కరికి రావాలా. అంతేకాదు, మన యొక్క మరణానికి ఎప్పుడొచ్చినా సరే నీవు సంసిద్ధుడై ఉండాలా, సంసిద్ధురాలై ఉండాలా. నీవు ఇక్కడ కన్ను మూస్తే దేవుని సన్నిధిలో కన్ను తెరవగలిగేటటువంటి ఆ సిద్ధపాటు నీ జీవితంలో వచ్చినప్పుడు ఈ పరిశుద్ధులు నీకు, ఈ యొక్క పవిత్రులు నీకు దోహదం చేసేటటువంటి ఒక గొప్ప పరిచర్యలో ఆ ఫలాలలో ఒకటి ఏంటంటే నిన్ను సంసిద్ధపరిచేటటువంటి ఎక్విపింగ్ ది సెయింట్స్, ఎక్విపింగ్ ది బిలీవర్స్ అండ్ మేకింగ్ దెమ్ టు రెడీ ఫర్ ది కాల్. అంతేకాదు, దేవుని రాకడ కొరకు నిన్ను సంసిద్ధపరచగలిగేటటువంటి ఆ సారము వారిలో ఉంది. ఆ సేవ అంటాం, ఆ సేవ, ఆధ్యాత్మిక సేవ వారిలో ఉందనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం.
ఈ పరిశుద్ధుల దినాన, సమస్త పరిశుద్ధుల దినాన నీ యొక్క జీవితమే ఒక అమరత్వముతో కూడినటువంటి లక్షణాలతో నిండినటువంటి, దేవుని పవిత్రమైనటువంటి గ్రంథం సూచించేటటువంటి ఆ విలువైనటువంటి అనుభవాలతో, వనరులతో, లక్షణాలతో నింపబడి నీ జీవితమే ఒక అమరత్వముతో కూడినటువంటి జీవనంగా నడిచేటటువంటి అనుభవంలోకి వెళ్తావా? రెండవది, వారిని జ్ఞాపకము చేసుకున్నట వలన నీవు ఒక సంస్కరణలోనికి, ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆ సంస్కృతిలోనికి, ఆ ప్రతిష్ట అనుభవంలోనికి నీవు వెళ్ళగలిగితే, ఆ స్ఫూర్తి నీకు రాగలిగితే, వారు జ్ఞాపకం చేసుకొనుట ఒక సార్థకమవుతుంది, ఒక సాఫల్యతలో కూడిచినటువంటి ఆ అనుభవంగా మారుతుంది అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలా. మూడవదిగా, దేవుని బిడ్డలారా, సమస్త పరిశుద్ధులను, సమస్త ఆత్మలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లో మనకి రావలసినటువంటి సిద్ధపాటు, సంఘానికి ఈ యొక్క భయంకరమైనటువంటి దినాలలో రేపు ఏమవుతుందో అనేటటువంటి అభద్రతలో ఉన్నటువంటి దినాలలో, ఈ భయంకరమైనటువంటి తెగులు వ్యాపిస్తున్నటువంటి దినాలలో దేవుని బిడ్డలారా, నీవే విధంగా నిలబడగలుగుతున్నావు, నిలదొక్కుకోగలుగుతున్నావు, ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించగలుగుతున్నావు, ఏ విధమైనటువంటి సిద్ధపాటులో నీవు ఉన్నావు అనేటటువంటి విషయాన్ని, దేవుని రాకడను సూచించేటటువంటి ఈ యొక్క సూచనలన్నిటిలో నీకు రావలసింది ఏంటంటే సంసిద్ధత, రెడీనెస్. దేవుని రాకడకు ఎదుర్కొనేటటువంటి ఆ సంసిద్ధత విశ్వ క్రైస్తవ సంఘానికి, ఈ విశ్వ క్రైస్తవ సంఘానికి మాత్రమే కాకుండా ఈ సంఘం ఈ యొక్క విశ్వ మానవాళిని ఆ కోవకు చెందించేటటువంటి, ఆ రీతిలో నడిపించగలిగేటటువంటి, ఆ త్రోవను చూపించగలిగేటటువంటి సేవ చేయాల. దేవుని బిడ్డలారా, ఈ సమస్త పరిశుద్ధుల దినము నాడు పరిశుద్ధులుగా పిలువబడినటువంటి మనం పరిశుద్ధులుగా జీవించటానికి దోహదం చేయాలని నేను మిమ్మలను ప్రోత్సహిస్తూ, ప్రేరేపిస్తూ, యు ఆర్ కాల్డ్ టు బీ సెయింట్స్. You are not only considered to be saints, but also called to lead a saintly life. This is the call on this historic day. ఈ చరిత్రాత్మకమైన దినాన, సమస్త పరిశుద్ధుల దినాన, పరిశుద్ధుడైన, అతి పరిశుద్ధుడైనటువంటి నీ ప్రభువుని అనుకరించటానికి, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయి. దేవుడు మనల్ని దీవించును కాక. ఆమెన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా పరమ తండ్రి, ఈ సమస్త పరిశుద్ధుల దినాన యేసుక్రీస్తు యొక్క ఆ పుణ్య రక్తములో కడుగబడినటువంటి వారముగా, నీ కొరకు శ్రమపడటానికి తెగించే వారంగా, నీ కొరకు ప్రయాసపడటానికి సంపూర్ణ సమర్పణ కలిగినటువంటి వారంగా, ఆ అమర్త్యతతో కూడినటువంటి జీవన విధానాన్ని లోకములోనే మేము అలవర్చుకునేటటువంటి వారంగా, నీవు ఎప్పుడు వచ్చినా, మా యొక్క పిలుపు ఎప్పుడు వచ్చినా సంసిద్ధులుగా ఉండేటటువంటి ఆ సిద్ధపాటు కలిగినటువంటి విశ్వాసులంగా మమ్ములను నిలబెట్టుమని, మా కొరకు ప్రాణం పెట్టినటువంటి, తిరిగి లేచినటువంటి, తిరిగి రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనికి అన్యోన్య నిత్య సహవాసం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమెన్.
పేరు బాలకు బాల్యమున నుతింతురు శ్రీయేసు శక్తి చేతాను స్వస్థంబు కల్గు వెల్లడ శక్తియున్న మేరాల నాశించు మృత్యు శాపము మహారాజు కేలా సృష్టియు విశేష స్తుతులు సల్పుత దూతలి మళ్ళీ పాడగా ఘోషించు భూమియు